ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుడిలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో ముఖ్య నిందితుడైన జయరాంని ఇవాళ జేడీఎన్ టీం పట్టుకోవడం జరిగింది. జయరాం అనే ఇతను ఇంకొంతమందితో కలిసి మినిస్టర్ గారిని చంపడానికి బ్లాస్ట్ ప్లాన్ చేశారు. బ్లాస్ట్ లో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇతనికి మెలకువ రాగానే హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడు. ఒక ఆటో డ్రైవర్ సాయంతో ఇతన్ని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి విచారణ మొదలు పెడతాం. సార్, ఇతనే బ్లాస్ట్ చేశాడని ప్రూఫ్ ఏంటి? అంటే మీరు మీడియాతో బహిరంగంగా ఛాలెంజ్ చేశారని ఎవరొక నేరస్తుని తీసుకొచ్చి మా ముందు నిలబెట్టి ఉండొచ్చు కదా. అసలు అతను ఎవరు? బ్లాస్ట్ ఎలా చేయగలిగాడు? అతన్ని ఎలా పట్టుకోగలిగారు? మీరు అతన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడేం జరిగింది? అంతమందిని చంపినవాడు మీకంత ఈజీగా ఎలా దొరికాడు? ఈజీగా దొరకలేదు. ఇతన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు తను మా మీద అటాక్ చేశాడు. అప్పుడు పారిపోవాలని చూశాడు. మేమే ప్రాణాలకి తెగించి వీడిని పట్టుకొచ్చాం. చూడండి, జేడీ సమస్య నుంచి తప్పించుకోవాలని చూడదు. సమస్యకి ఎదురు నిలబడి తలబడి మరీ గెలుస్తుంది. అందుకే ప్రజల ముందే వాళ్ళకి జరిగిన అన్యాయానికి సమాధానం ఇస్తానంది. చెప్పిన మాట ప్రకారం బ్లాస్ట్కి కారణమైన వాడిని తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టింది. అక్యూజ్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. థ్యాంక్ యూ. మేడం మేడం ఒక్క క్వశ్చన్ మేడం. మేడం 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 ప్లీజ్ మేడం మేడం, మీరు చెప్పేది మేడం వినండి మేడం. సమాధానం మేడం, చెప్పండి ఒక్క మేడం. క్వశ్చన్ ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం, చెప్పండి. ప్లీజ్ మేడం. ఇంకొక క్వశ్చన్ మేడం, మేడం. ప్లీజ్ ప్లీజ్ మేడం. మేడం. సారీ. మేడం, ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేయాలండి క్వశ్చన్ మేడం. మేడం. మేడం, ప్లీజ్. ప్లీజ్ మేడం. ఏంటి పోలీస్, నన్నే విచారణ చేసి నిజాలు బయటపెడతావా? పట్టపగల కలలు కంటున్నావా? కళ్ళ ముందు జరిగేటప్పుడు అది కల కాదు, నిజమని నీకే అర్థమవుతుంది. పదరా. ఆగో సాధో, నా మాట విని నన్ను వదిలేయ్, లేదంటే నా వెనక ఉన్న వాళ్ళు మిమ్మల్ని వదలరు. నీ వెనకాలన్న వాళ్ళని మేం కూడా వదలము. నువ్వేం భయపడకు, వాళ్ళు కూడా నీ వెనకే జైలుకొస్తారు. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది మేడం. అసలు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో నాకు తెలీదు, కానీ జరిగేదేంటో నేను చెప్పనా? నన్ను కోర్టుకు తీసుకెళ్తారు, విచారణకి టైం కావాలంటారు. నన్ను ఎంత కొట్టినా ఏం చేసినా నేను మీకేం చెప్పను. ఈ కేసు కూడా తేలదు. కోర్టులో వాయిదాల మీద వాయిదాలు జరుగుతాయి. జైల్లో మంచి బిర్యానీ తింటూ నేను చిల్ అవుతూ ఉంటా. అప్పుడు మా వాళ్ళు ఇంకో విఐపిని కిడ్నాప్ చేసి నన్ను విడిపించుకొని వెళ్ళిపోతారు. అంతే, కేస్ క్లోజ్. మీరు మీడియా ముందు సమాధానం లేని ప్రశ్నగా నిల్చనుంటే నేను వేరే దేశానికి హ్యాపీగా వెళ్ళిపోతా. సొల్లు వాగింది చాలు గాని రారా.